ఇంకేముందిరా అనుకున్నావు? మా తాతయ్య చెప్పాడు, ఏ ఊరు వాళ్ళకి ఆ ఊర్లాగానే కనపడుతుంటారా స్వర్గం. వాడి దురుద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. నువ్వు మన పరిసరాలను అందరూ తీసుకుని అవతలి వెళ్ళిపో. అలాగేనమ్మా. ఎవరండి మీరు? మేము పరమానందయ్య గారి శిష్యులం. అయితే ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయి స్వర్గానికి వచ్చాం. నువ్వు రంభవని తెలిసి మీ ఇంటికి వచ్చేసావు. మీరు చావడం ఏమిటి, నేను రంభనేమిటి? తప్పు తప్పు, వెళ్ళిపోండి. మేము వెళ్ళాం, మేము నిజంగానే చచ్చిపోయాం. ప్రమాణ పూర్తిగా చచ్చిపోయాం. ఎమకింకర్లు వచ్చారు, సబ్బాను తీసుకొచ్చారు. మమ్మల్ని మోసం చేసి మేము ఊరుకుంటామని అంటే ఇదేం కర్మదర్శ. మీరు చావను లేదు, ఇది స్వర్గము కాదు, నేను రంభను కాదు. నాకు అత్యవసరమైన పని ఉంది, మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను. వెళ్ళిపోండి. మేము పోవంటే పో. నాకు తెలియదు అనుకున్నావా? ఏమైనా సరే ఎక్కడి నుంచి కదలం. ఎలా వెళ్తారా? రాజుపతిని పిలవమన్నారా? పిలువు. చచ్చిపోయిన వాళ్ళం మాకేం భయం. అదిగో మహారాజు గారు వచ్చారు. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మేము వెళ్ళాం. మేము చచ్చి స్వర్గానికి వస్తే మమ్మల్ని అమర్యాద చేస్తావా? సరే, మీరు చచ్చారు, నేను రంభనే. ఇలా రండి. రమ్మండి. ఆగండి. అందాక ఇక్కడ కూర్చోండి. ఓ అలా అన్నావు, బాగుంది. పడిపోతున్నావురా. మహారాజా, చిత్రలేఖ, ఎన్నాళ్ళకు ఏమిటి ఇలా వచ్చావు? రా, వచ్చి కూర్చో. మహారాజా, మీ రాజముద్రికేది? రాజముద్రిక ఇందాక మీరు రంజనికి బహుమానం ఇచ్చినప్పుడు ఆమె తీసుకుని ఉండవచ్చు. రంజని మంత్రి ఒకరినొకరు చూసుకుంటంలో నాకు అనుమానం కలిగింది. లేదు, ఒకప్పుడు రంజనికి మేమే స్వయంగా ఇచ్చాం. అయినా రాజముద్రిక అన్యుల వద్ద ఉండటం శ్రేయస్కరంగా. మేమిప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాం. ఇప్పుడు కూర్చుంటే ఎలాగా? నువ్వు సంగ్రహించిన రాజముద్రికలతే నన్ను కూడా మోసగిస్తారా ఏమిటి? ముందు ఇది తీసుకోండి. మహాదేవ, ఆ రాజముద్రిక మీకు ఎందుకో చెప్పండి. రంపొస్తే ఏం చేయాలి? ఏం చేయాలరా? రంబొస్తే ఏం చేయాలరా? రంబొస్తే ముద్దు పెట్టుకోవాలరా? రంజని, ఇది రాజకీయ టెత్తు. మన మహారాజుకి, పక్కనున్న సూరసేన మహారాజుకి మిత్రభేదం కల్పించాలంటే ఈ రాజముద్రికతో ఒక లేఖను సృష్టించాలి. అయితే మనకు లాభం ఏమిటి? వెర్రి పిల్ల, దాంతో ఆ సూరసేను మన మహారాజును తుదముట్టిస్తాడు. అప్పుడు మనం మనం మహారాజులో, నువ్వు మహారాజు. అబ్బా, మీరు ఎంత దూరాలోచన కలవారండి. అందుకే రాజముద్రికని ఇమ్మంటున్నాను. నేను ఇంకా సంపాదించలేదండి. నేను చూశాను, నీవు రాజు చెయ్యి పట్టుకుని సంగ్రహించావు. ఆలస్యం చేయగల ఇచ్చేసేయి, ఇచ్చేయి రాజముద్రిక.
మహాదేవ మహాదేవ, మహారాజు ఇప్పుడు రావడం ఏమిటి? ఏమోనండి, త్వరగా దాక్కోండి. రంజని రంజని, మీసాలున్నాయి రోయ్. ఉంటాయిరా దేవకాంత కసులు. ఈ గదిలో దాక్కోండి. రంజని, రాజముద్రిక నీ వద్ద ఉండాలి. ఏది తీసుకుంటా. ఏమిటది? పరమానందయ్య గారి శిష్యులేట మహారాజా. వాళ్ళ సచ్చి స్వర్గానికి వచ్చారట. నేను రంభనట. ఇంటి మీద పడ్డారు. ఎంత బ్రతిమాల్లో పొమ్మంటే పోరు. ఆ గదిలో ఉన్నారు. ఏది తలుపు తీసి చూద్దాం. వెళ్ళు. ఓ శిష్యులు, యువతలకు రండయ్యా, మహారాజు గారు వచ్చారు. మహారాజు గారా? అదే ఏమిటి, మీరు పరమానందయ్య గారి శిష్యులా? అవునండి. ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయామండి, స్వర్గానికి వచ్చామండి. మీరు ఇంద్రుడు గారు చూశాం కదా, కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడే చూసాం. తప్పు, మీరు ఇలా రాకూడదు. వెళ్ళిపోండి. అదేమిటండి, మీలాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలా అంటారు. పోనీ మీరు వెళ్ళిపోయాక యువతల కోసంలేండి. రే ఎవరెక్కడ? సహాజ్య మహారాజా. ఆ అమాయకుల్ని అవతలకు పంపించండి. ఎవరు? మంత్రి గారు? అవును మహారాజా, వారు ఈ రాజముద్రి కోసమే వచ్చారు. ఈ దుర్మార్గుడా, ఆ పరమేశ్వర నామ ఉచ్చరించడానికి నీకు అర్హత ఉందా? పట్టెడు మెతుకులు పెట్టే కుక్క కూడా విశ్వాసం ఉంటుందే. నీకు మహోన్నత పదవినిచ్చి పోషించిన మహారాజుని తుదముట్టించి తలుచుకున్నావు రాజద్రోహి. ఏమిటి రంజని, ఏమిటి నువ్వు అంటున్నది? అవును మహారాజా, ఈ నీచుడు తమకు సూరసేన మహారాజుకు మిత్రభేదం కల్పించడానికి రాజముద్రిక సంగ్రహించమని నా సహాయం అపేక్షించాడు. నన్ను ఎంత పని చేశావు? నిన్ను ఖండ ఖండాలు కట్టి కాకులకు గెద్దలకు వేసిన పాపం లేదు. మీరు బంధించండి, రేపే ఖండన. వద్దు మహారాజా, నీచుడైన మంత్రి నాకు మహోపకారం చేశాడు. దేశం నుంచి వెళ్ళకొట్టండి చాలు. ఏమంటున్నావు రంజని? అవును మహారాజా, మీ ప్రేమకు దూరమై నేనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఆ పాప కూడా నాకంటకుండా మీ పాద సన్నిధిని నా ప్రాణం తీసి మేలు చేశాడు. మహారాజా, నేను నర్తకినైనా మేము తప్ప అన్యుల మొహమైన ఎరుగను. స్త్రీ సహజంగా ప్రియుని పాద సన్నిధిని
మరణించడం కన్నా ఇంకేమీ కోరదు. చివరకు మీ చేతిలో మరణించే అదృష్టం నాకు కలిగింది. అంతే చాలు. నాకు ఇదే మోక్షం, ఇదే కైవల్యం, ఇదే ఇదే ఏమిటా ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మై, మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నారా ఈయన? ఎందుకంటే అరుస్తారు? చూసారే, వీళ్ళందరికీ వేయండి సున్నం.